హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మనకి ట్రేడింగ్ చేస్తున్న టైంలో ఖచ్చితంగా నువ్వు ఏ మార్కెట్లో అయితే ట్రేడ్ చేస్తున్నావో ఆ మార్కెట్ పైన నీకు అవగాహన అనేది అవసరం. లర్నింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే నువ్వు నేర్చుకోకుండా మార్కెట్లో ఎంటర్ అయ్యి మనీ సంపాదిస్తా అంటే అది కష్టం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో మార్కెట్లో ఒక 90% పీపుల్స్ మనీని లూజ్ అయ్యే వాళ్ళే ఉన్నారు. ఒక 10% పీపుల్స్ మాత్రమే మనీని ఎర్న్ చేస్తారు. ఓకే, సో మరి ఈ లూజ్ అవ్వడానికి ఎర్న్ చేయడానికి డిఫరెన్స్ ఏంటంటే, సో వీళ్ళు ఒక గొర్రెల మందలాగా మార్కెట్లో ట్రేడ్ చేస్తారు. కిందికి పోతే బై, పైకి పోతే సెల్. అంటే కిందికి పోతున్నప్పుడు ఈ కింద ఉన్నప్పుడు బై చేస్తాడు, పైన పోయినప్పుడు సెల్ చేస్తాడు. ఇది బై సెల్ అంటే సప్లై డిమాండ్ అన్నట్టు ఇలా. బట్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అంటే ఈ 10% పీపుల్స్ ఏం చేస్తారంటే, పెద్ద పెద్ద ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళం కానీ, బ్రోకర్స్ వాళ్ళం కానీ, వాళ్ళు మార్కెట్లో ఐసీటీ ట్రేడర్స్ అంటారు, అంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అంటారు. వాళ్ళ దగ్గర హై లిక్విడిటీ ఉంటుంది, ఫారిన్ కంపెనీస్ కానీ ఎటు చెడు. సో నువ్వు ఏ మార్కెట్లో ట్రేడ్ చేసినా కానీ ఒక 10% పీపుల్స్ మాత్రమే మనీ ఎర్న్ చేస్తారు. మిగిలిన 90% పీపుల్స్ మనీ లూజ్ అవుతారు. మరి ఈ 10% పీపుల్స్ సంపాదించే మనీ ఎవరిది? ఈ 90% పీపుల్స్ది మాత్రమే. అంటే వీళ్ళ మనీని వీళ్ళు ఎర్న్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం 10%లో ఉండాలా, 90%లో ఉండాలా? కోర్స్ మీ అందరికీ ఆలోచన రావచ్చు, 10%లో ఉండాలి. ఈ 10%లో ఉండాలంటే నీ దగ్గర స్కిల్స్ ఉండాలి, నాలెడ్జ్, స్కిల్స్ ఉండాలి. అంటే నువ్వు ఎలాంటి మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నావు? సో మనకు మార్కెట్లో మీ అందరికీ తెలిసిన ఏంటిది? క్రిప్టో కరెన్సీ, క్రిప్టో మార్కెట్ కూడా తెలుసు, ఫస్ట్ వన్. సెకండ్ వచ్చేసి స్టాక్ మార్కెట్ తెలుసు, స్టాక్ మార్కెట్ తెలుసు. థర్డ్ వన్ వచ్చేసి మీ అందరికీ తెలుసు ఫారెక్స్ మార్కెట్. ఫారెక్స్ అంటే మన ఇండియాలో చాలామంది పిలుచుకుంటారు ఏంటి? బైనరీ ట్రేడింగ్. చాలా యాప్స్ కూడా వస్తాయి, వచ్చినాయి కూడా, ప్రమోషన్స్ అవుతున్నాయి. సో ఇలా 3 మార్కెట్స్ ఉంటాయి. నువ్వు ఏ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నావు? ఈవెన్ క్రిప్టో మార్కెట్లో, ఆర్ స్టాక్ మార్కెట్లో, ఆర్ ఫారెక్స్ మార్కెట్లో, ఏ మార్కెట్లో చేసినా కానీ ఖచ్చితంగా 2 అనాలిసిస్ ఉంటాయి. అది మీ అందరికీ కొంచెం ఐడియా ఉండొచ్చు. ఫస్ట్ ఏంటి అంటే ఫండమెంటల్ అనాలిసిస్. సో సెకండ్ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్. ఓకే, సో ఈ 2 అనాలిసిస్ అనేది నీకు ఇంపార్టెంట్. సో 2 అనాలిసిస్ కాకపోయినా కనీసం ఈ 2 అనాలిసిస్లో ఏదో ఒక అనాలిసిస్ నీకు వచ్చి ఉండాలి, యాజ్ ఎ ఫండమెంటల్, యాజ్ టెక్నికల్ అంటే కంప్లీట్లీ ఏంటి? ఈ టెక్నికల్ని కంప్లీట్లీ ఏంటిది? బేస్డ్ ఆన్ గ్రాఫ్ పైన డిపెండ్ ఉంటుంది. అంటే ఇట్లా కిందికి మీదికి వెళ్తూ ఉంటుంది. అదే బుల్లిష్ క్యాండిల్స్, బీరిష్ క్యాండిల్స్, గ్రాఫ్ అనేది. మరి ఫండమెంటల్ అంటే ఏంటిది? కంప్లీట్గా బేస్డ్ ఆన్ న్యూస్. సో నువ్వు 2 అనాలిసిస్ని ఫాలో అవుతావా నీ ఇష్టం, లేదు ఒకటే ఫాలో అవుతావా నీ ఇష్టం. బట్ ఏదో ఒక నాలెడ్జ్ మాత్రం ఖచ్చితంగా నీ వద్ద ఉండాలి, యాజ్ ఎ ఫండమెంటల్, యాజ్ టెక్నికల్. ఓకే, ఎలాంటి మార్కెట్లో, ఎందుకంటే ఈవెన్ క్రిప్టోలో సేమ్ ఫండమెంటల్ ఉంటుంది, టెక్నికల్ అంటే గ్రాఫ్ ఉంటుంది. సేమ్ స్టాక్ మార్కెట్లో ఫండమెంటల్ అంటే న్యూస్ ఉంటుంది, అండ్ టెక్నికల్ అంటే గ్రాఫ్ ఉంటుంది. సేమ్ యాజ్ ఫారెక్స్లో కూడా ఫండమెంటల్ న్యూస్ ఉంటుంది, అండ్ టెక్నికల్ అంటే గ్రాఫ్ ఉంటుంది. ఓకే, సో ఎలాంటి మార్కెట్లో చేసినా నువ్వు ఖచ్చితంగా ట్రేడ్ చేసి సక్సెస్ అవ్వాలంటే నీ దగ్గర స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. నువ్వు 10%లో ఉండాలి. ఈ 10% పీపుల్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్ మేకర్స్. సో ఈ 10%లో నువ్వు ఉంటే ఖచ్చితంగా మనీని ఎర్న్ చేయగలుగుతావు, లేకపోతే ఎర్న్ చేయలేవు. ఓకే, సో మార్కెట్లో ఎర్న్ చేయాలంటే ఫస్ట్ లర్న్. ఒక సజెషన్ కూడా ఉంది, అలాని మీకు తెలుసు అనుకుంటా, LEAR, లర్న్. సో లర్న్ అనేది చేసిన తర్వాత ఎల్ని ఏం చేయాలి? రిమూవ్ చేయడం అంటే నెక్స్ట్ ఏంటిది? ఎర్న్. సో లర్న్ అనేది LEARN, లర్న్. సో ఎల్ రిమూవ్ చేస్తే నెక్స్ట్ వచ్చేది ఏంటిది? ఎర్న్.
ఇక్కడ మనం మిస్టేక్ రాసిన స్పెల్లింగ్. సో, ఇక్కడ ఇలా నీకు రెండిట్లల్లో ఏదో ఒక స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, అలా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఈ 10% పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలాగా నువ్వు మనీని ఎర్న్ చేయగలుగుతావు. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? ఎర్న్ చేయగలుగుతారు. ఎందుకనంటే ఎర్న్ చేయాలంటే ఖచ్చితంగా లెర్నింగ్ అనేది అవసరం. మీకు ఐడియా ఉండొచ్చు ఆల్రెడీ LEARN అంటే ఏంటిది? లెర్న్. సో, లెర్న్ అనేది జరిగిన తర్వాత ఎల్‌ని ఏం చేయమన్నారు? రిమూవ్ చేయమన్నారు. సో, నెక్స్ట్ ఏంటి? ఎర్నింగ్. నేనేమంటున్నానంటే నువ్వు అందరిలాగా గొర్రెల మందలో ఉండకూడదు. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్. స్మార్ట్‌గా ఉండాలి. అంటే మందలో ఒకటిలా కాకుండా డిఫరెంట్‌గా. 90 మందికి నచ్చంది నీకు సెపరేట్‌గా థింకింగ్ అన్నట్టు. 90% పీపుల్స్ యొక్క థింకింగ్ కాదు. ఈ 10% స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఎవరైతే స్మార్ట్ మనీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కాన్సెప్ట్‌ని, వాళ్ళ ఐడియాని నువ్వు క్యాచ్ చేయాలి. వాళ్ళలాగా నువ్వు ముందుకెళ్ళాలి. వాళ్ళ వెనకాల వెళ్ళాలి. పిగ్గీ బ్యాక్ అంటారు. పిగ్గీ బ్యాక్. సో, ఎవరైతే మార్కెట్‌ని మూవ్ చేస్తారో, ఎవరైతే హై లిక్విడిటీ మార్కెట్స్ ఫండ్స్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు స్మార్ట్ ట్రేడర్స్. స్మార్ట్ ట్రేడర్స్‌ని నువ్వు ఫాలో అవ్వాలి. స్మార్ట్ ట్రేడర్స్‌ని నువ్వు ఫాలో అవ్వాలి. అప్పుడు మాత్రమే నువ్వు మనీ ఎర్న్ చేయగలవు. అర్థమైందనుకుంటా. సో, థ్యాంక్ యూ. ఇంకా మరిన్ని వీడియో కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.